హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాట్ గార్డెనింగ్. ఈరోజు మన వీడియో ఏంటంటే గులాబీ మొక్కల గురించి అండి. గులాబీ మొక్కలు స్టెమ్ కటింగ్స్ ద్వారా ఎలా పెంచుకోవచ్చు, ఏ కటింగ్స్ తీసుకుంటే మనకు స్టెమ్స్ అనేవి పెరుగుతాయి, లేత కొమ్మలు తీసుకోవాలా, ముదురు కొమ్మలు తీసుకుంటే పెరుగుతాయి, అండ్ అలాగే ఎక్కువ పూలు పూయాలంటే మనం ఎలాంటి కేరింగ్ అనేది తీసుకోవాలి, సాయిల్ మిక్స్ అనేది ఎలా ఉండాలి, కుండీలో అయితే ఎలా పెట్టుకోవాలి, నేల మీద పెట్టే మొక్కలు అయితే ఎలా పెట్టుకోవాలో నేను మీకు చెప్తాను. ఫస్ట్ థింగ్, మనం గులాబీ మొక్కలను తీసుకునేటప్పుడు ముదురు కొమ్మలను తీసుకోవాలండి. అంటే మనకు పాత పెద్ద ఉన్న మొక్క నుంచి కింద ఫస్ట్ ముదురు కొమ్మ అనేది బ్లాక్ కలర్లో ఉంటుంది. మనం చూస్తే గమనించుకోవచ్చు, కనపడుతూ ఉంటాయి మనకి చిన్న చిన్న వేర్లు అనేవి బయటకు వస్తూ ఉంటాయి గులాబీ కొమ్మ నుంచి. ఆ కొమ్మలు అనేవి తీసుకుంటే మనకు 100% బతికే ఛాన్సెస్ అనేవి ఉంటాయండి. ఫస్ట్ స్టెమ్స్ తీసుకున్న తర్వాత కుండీలో పెట్టే వాళ్ళైతే స్టెమ్స్ పెట్టేసుకుని వాటరింగ్ అని ఇచ్చేసి ఒక 2-3 రోజుల వరకు నీళ్ళలో పెట్టండి, డైరెక్ట్ సన్లైట్లో కాకుండా. చూడండి, నేను కొమ్మలు మీకు చూపిస్తాను. సాయిల్ మిక్స్ అనేది మీకు లూజ్గా ఉండాలండి. ఏమి అవైలబుల్లో ఉంటే అవి కలుపుకోండి, 20% కానీ సాయిల్ అయితే లూజ్గా ఉండాలి. బకెట్ అయితేనే మీరు 10 లీటర్ల పెరుగు బకెట్ అవి తీసుకోండి, ఎందుకంటే గులాబీ మొక్క పెద్దదిగా పెరుగుతుంది కాబట్టి 2-3 డేస్కి ఒకసారి వాటరింగ్ ఇస్తే సరిపోతుంది. మొక్క పెట్టినప్పుడు మనం ఎరువులు ఏమైనా కలిపి పెడితే 1 మంత్ వరకు ఏమీ ఎరువులు వేసే పని లేదు మొక్కకి. నేల మీద అయితే అవసరం లేదండి, గుంట లోతుగా తవ్వి కొంచెం వాటర్ పోసేసి స్టెమ్ పెట్టేయండి. దీనికి కూడా కొంచెం షేడ్లో ఉండేలాగా చూసుకోండి. ఒక 2-3 డేస్ నేల మీద పెట్టిన కొమ్మకైనా షేడ్లో ఉంచితే తొందరగా బతికే అవకాశం ఉంటుందండి. ఇంకా ఫర్టిలైజర్స్ వచ్చేసి మీకు ఏవి అవైలబుల్లో ఉంటే అవి. గులాబీ మొక్కలకి ఎక్కువగా ఫంగస్ అనేవి ఏమి రావండి, కాకపోతే పువ్వులకి పురుగు అనేది తింటూ ఉంటుంది, అవి చూసుకోండి. మొగ్గ వచ్చే టైంలో కానీ పురుగు అనేది మనకి కనిపించినట్లయితే ఈవినింగ్ టైమ్స్లో నీమ్ ఆయిల్ ఒకటి స్ప్రే చేస్తే సరిపోతుందండి. ఇంకంతకు మించి ఏం అవసరం లేదు. చూడండి, అది అలాగ ఉంటాయి. ముదురు కొమ్మ అంటే అదండి, కింద నుంచి ఫస్ట్ సెకండ్ వచ్చే కొమ్మలు మనకు బ్లాక్గా కొంచెం మనకి ముళ్ళు లాగా కనిపిస్తూ ఉన్నాయి. అవి కట్ చేసుకుని పెట్టుకుంటే 100% గులాబీ కొమ్మలు అనేవి బతుకుతాయి. మనం నర్సరీ నుంచి తెచ్చుకునే పని ఉండదు. అలా నల్లగా ఉండాలి, అంతవరకు కవర్ చేసేయాలండి మట్టితో. ఆ పైన ఉన్న భాగం వరకే కనపడాలి, నల్లగా ఉన్న భాగం వరకు మట్టిలో కవర్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే, పువ్వులు మనకి వన్స్ అయిపోయిన తర్వాత ఒక స్టెమ్కి అయిపోయినా వెంటనే ఒక్కొక్క స్టెమ్ అయినా పర్వాలేదు, ఎమ్మటెమ్మటే కట్ చేసుకోవాలి. మీరు పూలు అయిపోయిన కొమ్మని కట్ చేసుకుని ఆ తర్వాత ఫర్టిలైజర్స్ అనేవి ఇస్తే ఒక 10 డేస్లోనే మళ్ళీ మనకి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇగుర్లు వస్తాయి, ఇగుర్లతో పాటు బడ్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను ఎప్పుడైనా సరే ఫ్లవర్స్ అనేది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఎమ్మటే కట్ చేస్తానండి కొమ్మలన్నీ. ప్రూన్ చేసుకుంటే కుండీలో వాళ్ళకైనా సరే ఎత్తు పెరగకుండా గుబురుగా వస్తుంది గులాబీ చెట్టు అనేది. ఒకసారి ప్రూన్ చేసి ఒక ఫర్టిలైజర్స్ అనేది ఇచ్చేస్తే ఒక 1 వీక్ ఆర్ 10 డేస్లో ఇగుర్లు వచ్చేస్తాయి. చూడండి, నేను కట్ చేసి 1 వీక్ అవుతుంది, ఇగుర్లు ఎలా స్టార్ట్ అయ్యాయో. ఇలా ఇగుర్లు వచ్చిన తర్వాత ఇంకొక ఆకు రాగానే మొగ్గ అనేది వస్తుంది మనకి. ఇది 1 వీక్కి ఇలా ఉంది అప్డేటు. వీక్లీ వన్స్ వాటర్ ఇవ్వండి చాలు, ఏం ఫర్టిలైజర్ ఇప్పుడు అవసరం లేదు. కటింగ్ పెట్టినాం కదా, కటింగ్ పక్క నుంచి మనకి ఇగురు అనేది స్టార్ట్ అవుతుంది. కుండీలోనేనండి, దాదాపుగా ఇవి నాకు 50-60 వరకు పూలు పూసాయి ఇప్పుడు ఫస్ట్ టైము. ఇప్పుడు ప్రూన్ చేసినాక ఎన్ని పూలు వస్తాయో చూడాలి. ఇది 15 డేస్కి చూడండి ఎలా ఇగుర్లు వచ్చాయో. అంటే వీక్లీ ఒకసారి అప్పుడు మీకు చూపించాను కదా, ఇది ఆఫ్టర్ వీక్ అనమాట. 15 డేస్కి ప్రూనింగ్ చేసిన తర్వాత 15 డేస్కి ఇలా ఉంది. అదిగో చూడండి, మొగ్గలు అనేవి స్టార్ట్ అయ్యాయి, చెట్టు కూడా గుబురుగా వచ్చేసింది. కొమ్మకి మొగ్గ అనేది మనకి అబ్జర్వ్ చేసుకోవచ్చు. గులాబీలు కనుక ఇలా పెట్టుకుంటే మీరు 100% సక్సెస్ అయినట్లే. రోజుకొక పువ్వు అనేది మనకు గ్యారంటీగా వస్తుంది. మనం కట్ చేసిన కొమ్మ పక్క నుంచి ఇగుర్లు అనేవి స్టార్ట్ అయ్యాయి చూడండి. ఆ ఇగుర్లతో పాటు మనకు మొగ్గలు వచ్చేస్తాయి.
ఒక్కొక్క ఇగురికి ఒక్కొక్క మొగ్గగా లేదా 3 మొగ్గలు అలా వస్తాయండి, చూసుకోవచ్చు. మొగ్గ పెరగడానికి మాత్రం ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఇప్పుడు ఖచ్చితంగా. ఈవినింగ్ టైంలో వాటర్ ఇచ్చేసి ఫర్టిలైజర్స్ ఏముంటే అవి ఇచ్చేయండి కొంచెం కొంచెం. మొగ్గ అనేది పెద్ద సైజులో వస్తుంది. ఇది వేరే మొక్క అండి, చూడండి. ప్రూనింగ్ తర్వాతే పూలు స్టార్ట్ అయిన మొక్క. ఇది హైబ్రిడ్ అండి. ఇందాక మీకు చూపించింది నాటు మొక్క. ఇది కూడా స్టెమ్ కటింగ్తో పెట్టుకున్నదే. ఇది నేల మీద పెట్టాము, నీడలో పెట్టాము ఫస్ట్ పెట్టినప్పుడు. మంచిగా గ్రోత్ అనేది ఉంది. వెంటనే పూలు అయిపోగానే ఆ స్టెమ్ అనేది కట్ చేసేయాలి. వెంటనే పూలు వస్తాయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూడండి పూలు అనేది ఎంత అందంగా ఉన్నాయో మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ప్రతి ఇంట్లో కూడా గులాబీ మొక్కలు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. కొంచెం కేర్ తీసుకోండి. థ్యాంక్ యూ.